మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. రైట్. అలా బాప్తీసం పొందవచ్చిన అనేకులను బాప్తీసం ఇచ్చి యోహాను గారు చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అని ఎవరైతే బాప్తీసం తీసుకోవడానికి వచ్చారో ఆ తీసుకోవడానికి వచ్చిన వారందరినీ ఉద్దేశించి అప్పట్లో ఒక రోషం కలిగిన దైవజనుడిగా బాప్తీసం ఇచ్చి యోహాను గారు వారిని హెచ్చరిస్తున్న సందర్భం. ఇంకా బాప్తీసం తీసుకుంటానికి వెళ్ళారు అనగానే ఈరోజు సంఘాల్లో వెతుకులాట ఆరంభించే అవసరమైతే ఆ బాప్తీసం తీసుకుంటానికి వెళ్ళిన వారిని బట్టి చాలా సంతోషించి వెళ్ళిన వెంటనే బాప్తీసం ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. వాస్తవానికి బాప్తీసం ఇచ్చే వారి యొక్క స్థితిగతులను, వారి యొక్క నిలకడను, వారి యొక్క విశ్వాస్యతను పరీక్షించిన తర్వాత బాప్తీసం అనేది మిగిలిన జనాంగానికి ఇవ్వాలి. కానీ ఈరోజు సర్వసాధారణంగా అందరిలో ఉన్న ఆలోచన ఏంటంటే బాప్తీసం తీసుకోగానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి దేవుళ్ళో కడగబడినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళేవారంగా ఉండం. మరి ఏం చేయాలంటే ఇంకా బాప్తీసం అయిన తర్వాత మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవి ప్రతిరోజు దేవాలయానికి వెళ్తే దైవ సేవకులు వారిని బోధిస్తారు. బోధించిన వాటి ప్రకారం మనం నడుచుకునేవారుగా ఉండాలి. ఇక అలా బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళిన వారిని తిట్టడం అనేది మనం చూస్తున్నప్పుడు నిజంగా బాప్తీసం తీసుకుంటున్న వాడిని తిడితే మళ్ళీ ఉంటాడంటారా? మొలగటానికి వచ్చిన వాడిని నువ్వే పనికిమాల మొకందానివా, నీకు బాప్తీసం ఎందుకు అన్నాను అనుకోండి, నేను అక్కడ ఉంటుందా కొట్టొచ్చేద్దా? అలాగే తిడుతున్నాడు. ఎవరు? బాప్తీసం ఇచ్చు యోహాను గారు. వెళ్ళిన వాళ్ళని సర్పసంతానమా అని, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? బాప్తీసం తీసుకుంటాకు వచ్చిన వాడిని జాగ్రత్తగా రారా బాబు అని జాగ్రత్తగా తీసుకెళ్ళి ముంచిచ్చేయచ్చుగా, ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? కానీ ఆయన అంటున్నాడు సర్పసంతానం మీరు అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి ప్రియులారా? దాని ఉద్దేశం ఏంటి? మీరు అపవాది పిల్లలు. ఇక ఇలా వచ్చిన వీరిని సర్పసంతానమా అని సంబోధిస్తూ రాబోయే మహా ఉగ్రతను తప్పించుకోవటానికి అని చెబుతున్నాడు. సర్పసంతానం అని బోధించిన తర్వాత వారు అలా తీసుకోవటం వల్ల ఎలాంటి ఉగ్రత వారికి ఎదురు పడుతుందో, అలా ములిగేయటం వల్ల ఎలాంటి ఉగ్రతలు వారు రుచి చూస్తారో ఆ ఉగ్రతలను గురించి మాట్లాడుతూ రాబోయే ఒక మహా ఉగ్రత భూమిని అలుముకోబోతుంది. ఆ మహా ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఎందుకంటే వెళ్ళినవాడు ఒక్కడు మారు మనసు పొందినవాడు కాడు. అబద్ధం ఆడనని ఆవిడ బాప్తీసం ఇచ్చి యోహాను గారి దగ్గర అనొచ్చేమో, కానీ ములిగిన తర్వాత వాడు ప్రారంభించేదే అబద్ధం. ఆడు ఇక దొంగతనాలు చేయాలని, ఇక నిష్కాపటంగా ఉండనని, నిర్దోషంగా ఉండనని, వ్యభిచారం జోలికి వెళ్ళనని వాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ వాడు ఆంతర్యాన్ని పరిశుద్ధ ఆత్మ ప్రేరణ ద్వారా గ్రహిస్తున్న యోహాను గారికి వాళ్ళ ములగటం ఆయన ఇష్టపడలేకపోతున్నాడు. ఎందుకంటే వారి మనస్సును మార్చుకోవాలి, వారి నడవడిక మార్చుకోవాలి, వారి మాట తీరు మార్చుకోవాలి, వారి ప్రవర్తన మార్చుకోవాలి. ఇవన్నీ మార్చుకుని వీడు నమ్మకంగా ఉండగలిగేవాడు అని అనుకున్న తర్వాత తీసుకువెళ్ళేవాడికి ఏమివ్వాలి? బాప్తీసం ఇవ్వాలి. కానీ అక్కడికి వెళ్ళిన తెగ ఎలాంటిది? అసలు బాప్తీసం ఇచ్చే యోహాను ద్వారా బాప్తీసం తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళి తెగ ఎక్కువ. కనుక ఎప్పుడైతే ఈ బాప్తీసం ఇచ్చే యోహాను గారి దగ్గరికి వెళ్ళారో రాబోయే ఉగ్రతను గురించి మాట్లాడుతున్నాడు. అది నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం లాంటిదా,
లేక సొదొమ గొమొర్రా ప్రాంతాలను తగలబెట్టిన అగ్ని గంధకాలు లాంటిదా, లేక ఫినేహాసు కాలంలో వ్యభిచారం చేసినప్పుడు తెగుళ్ళు రేగింది అని బైబిల్లో ఉంది, అలాంటి భయంకరమైన తెగుళ్ళు లాంటిదా అని మనం ఆలోచిస్తే వీటన్నిటికంటే మహా ఉగ్రత అన్నాడు. ఏది జలప్రళయం కంటే, భూకంపం కంటే, అని ఫినేహాసు కాలంలో వచ్చిన భయంకరమైన తెగులు కంటే ఈ ఉగ్రత ఎలాంటిది? మహాభయంకరమైన ఉగ్రత. ఆ ఉగ్రతను తప్పించుకోవాలి అని అంటే ఏం చేయాలి? క్రీస్తునామంలో కడగబడాలి. ఎప్పుడైతే బాప్తిసాన్ని తీసుకుంటామో ఆ రాబోయే మహా ఉగ్రతను తప్పించుకుంటాం. ఏంటా మహా ఉగ్రత అంటే? దేవుని నామంలో కడగబడకోకుండా, దేవుని నామాన్ని తెలుసుకోకుండా, దేవుని నామాన్ని తెలుసుకుని కూడా పాపం చేసే వాళ్లకు భయానకమైన ఒక అగ్నిగుండము సిద్ధపాటు చేయబడి ఉంది. అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? రాబోతున్న కాలంలో రాబోయే ఉగ్రత ఎక్కడుంది అంటే అని పరలోకంలో అది ఉన్నట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో తేట తెల్లంగా కనబడుతుంది. ఇక ఈ ఉగ్రతకు మీరు వెళ్ళిపోతారా బాబు అని చెప్పడమే ఎవరి ఉద్దేశం అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారి యొక్క ఉద్దేశం. ఈ ఉగ్రతకు వెళ్ళిపోతారని ఈయన చెబుతున్నప్పుడు అని నిజంగా ఆ ఉగ్రతను చూసొచ్చావా, ఆ ఉగ్రతలో నువ్వు పాలు పొందావా, ఆ ఉగ్రతలో నువ్వు స్నానం చేసావా అని ఇలాగ అడిగేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి భూమి మీద మనుషులు మోసం చేసే మాటలు మాట్లాడతారేమో కానీ పరలోకమందున్న తండ్రి ఎప్పటికీ మోసకారి కాడు. ఆయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఉన్నట్టు, ఆయన లేవు అన్నాడంటే ఖచ్చితంగా అది ఎప్పటికీ లేనట్టే. కనుక మోసపోకుడి దేవుడు మాత్రం వెక్కిరింపబడేవాడు కాడు. మనుషులు వెక్కిరింపబడతారేమో కానీ దేవుడు తన నామానికి అవమానాన్ని తెచ్చుకునేవాడు ఎంతకన్నా కాడు. అంటే ఆయన ఉగ్రత ఉందని చెప్పాడంటే ఆ ఉగ్రత ఖచ్చితంగా ఉంది. ఏంటా ఉగ్రత అంటే మనం నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయే ఆ మహా భయంకరమైన వేదన స్థలం ఇది. కానీ ఇక్కడ మనం అనుభవిస్తున్న వేదన లాంటి వేదన కాదు. ఇక్కడ మనం అనుభవిస్తున్న రోగాలతో మూలిగే మూలుగు లాంటిది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మహా ఉగ్రత ఎలా ఉంటుంది అంటే దాని విషయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ప్రస్తావించాడు. చాలాసార్లు మనం విన్నాం. కానీ ఈ భయంకరమైన ఉగ్రతకు అంటే దెయ్యాలే గజగజ వణికిపోయేటంతటి భీకరమైన ఉగ్రత. అవే చాలామందిని ఏం చేస్తాయి? రోగాల బారిన పడేసో, లేక మరొక దారిని శోధనలో పడవేసో, మరొక రకంగానో భయంకరంగా శోధిస్తాయి. అవి పట్టాయంటే ఒక్కొక్క కుటుంబానికి అగ్నిగుండమే. ఎలాంటిదంటది? అగ్నిగుండమే. కనుక ఇలాంటి అగ్నిగుండమైన ఈ కుటుంబాల్లో దాని శోధనలు, దాని ఇరుకులు, అది పెట్టే భయంకరమైన వేదనలు అండ్ ఇలా గట్టిగా అది హింసించగలదని మనం అనుకుంటే ఆ హింసించగలిగేదే ఆ అగ్నిగుండానికి వెళ్ళటానికి కూడా ఏం చేస్తుంది? భయపడుతుంది. శానానే దెయ్యాలు పట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? శానానే దెయ్యాలను వదలగొట్టి అండి ఇక అన్నడు ఇతన్ని పట్టుకోకుండా మీరు వెడలి బయటికి పోండి అని చెప్పాడు. ఇలా చెప్పడానికి ముందు దెయ్యాలు ఆయన్ని బ్రతుకులాడుకుంటున్నాయి. ఏమన్నా తెలుసా? సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, మాతో నీకు ఏంటి పని? మమ్మల్ని ఆ పాతాళానికి పొమ్మని మాత్రం నీవేం చేయొద్దు, ఆజ్ఞాపించొద్దు. మమ్మల్ని ఆ పాతాళంలో వెయ్యాలని మాత్రం ఆజ్ఞాపించి చుట్టుపక్కల ఎక్కడన్నా తిరగాలని ప్రేరేపించి, కానీ ఆ పాతాళంలోనికి మమ్మల్ని వెళ్ళాలని మాత్రం నువ్వేం చేయొద్దు, ఆజ్ఞాపించొద్దని దెయ్యాలకు ఏమంటే నరకం అన్నా అగ్నిగుండం అన్నా గజ వణుకు. అంటే అది ఎంత వేదన కలిగించే వేదనకరమైన స్థలమో మీరు ఆలోచించండి ప్రియుల. ఆ వేదనకరమైన ఆ మహా ఉగ్రత అన్నాడు. ఎన్నో ఉగ్రతలు చూస్తున్నాం, ఎంతగానో భయంకరమైన వేదనలు చూస్తున్నాం. నడుస్తున్నవాడు చచ్చిపోతున్నాడు, ప్రయాణించేవారు కాలిపోతున్నారు. నిన్నే ఒక లారీలో ఉన్న కంకరంతా వెళుతున్న బస్సులో పడిపోతే కంకరలో కప్పడిపోయారట 20 మంది చచ్చిపోయారు. ఇవే ఉగ్రతలు అని మనం అనుకుంటే భయంకరమైన జలప్రళయాలు వస్తున్నాయి, ఇవి ఉగ్రతలే. భయంకరమైన భూకంపాలు వస్తున్నాయి, ఇవి ఉగ్రతలే. కానీ వీటన్నిటిని మించిన మీకు తెలియని ఒక ఉగ్రత ఉంది. దాన్ని ఏమన్నాడంటే అని మహా ఉగ్రతను తప్పించుకోండి అన్నాడు. వీటి బారిన పడి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఇటు బారిన పడి ఒకవేళ బ్రతికినా మరలా ఏదో ఒక రోజు ఏమైపోతాం? మన మరణం అనేది
ఖచ్చితం ఏదో ఒక రోజు చచ్చిపోతాం. వీటి బారిన పడి కాపాడబడినా మరలా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. కానీ దాని బారిన పడితే మరలా ఇక కాపాడడం అనేది ఉండదు. సప్లిమెంటరీ ఉండదు, మరలా తిరిగి పరీక్షలు రాయడం ఉండదు, ఉగాది సెలవులు అక్కడ ఉండవు, వేసవకాలం సమ్మర్ హాలిడేస్ ఉండవు, ఇక ఇవేమీ కూడా అక్కడ ఉండవు. ఇక్కడ బతికిన తర్వాత ఇక్కడ చాలా అనుభవిస్తాం. అని ఉగాది సెలవులు, దసరా సెలవులు, క్రిస్మస్ సెలవులు, సంక్రాంతి సెలవులు అక్కడికి ఏమీ ఉండవు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ వేదనకరమైన స్థలం ఉందని ఇక్కడ చెప్పాలి, ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకుని అక్కడ ఉన్న ఆ వేదనకరమైన స్థలాన్ని ఇక్కడే తప్పించుకోవాలి. ఆ విషయాన్ని ప్రస్తావిస్తాయని అంటున్నాడు. రాబోయే మహా ఉగ్రత, ఆ ఉగ్రతను నువ్వు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు లేడా అని అడుగుతున్నాడు యోహాను గారు. లేడా? ఒకవేళ ఉంటే మరి మీ మనసు ఎందుకు మార్చుకోవాలా? ఒకవేళ అలా బుద్ధి చెప్పిన వాడు ఉంటే మీరు ఇంకా పాత స్థితిలోనే ఎందుకున్నారు? ఒకవేళ మిమ్మల్ని అలా మారు మనసు కలిగేటట్టుగా మాటలు మీకు వినబడుతున్నప్పుడు మీరు ఇంకా పూర్వపు స్థితిని ఎందుకు విడిచిపెట్టలేదు అని ఆ రోజు ఇశ్రాయేలీల జనాంగాన్ని, ఆ పరిసయ్యులు, ఆ సద్దుకాయలు ఆయన దగ్గర బాప్తిసం తీసుకుంటాకి వెళ్ళిన వారందరినీ మీరు రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి, మీరు ఇంకా సర్ప సంతానంగానే ఉన్నారు, దేవుడి పిల్లలుగా మీరు మారాలి, ఇంకా సర్ప సంతానంగానే ఉన్నారు, మీరు దేవుడి పిల్లలుగా మారాలి అన్నాడు. ఇది తెలియక ఈరోజు సమాజంలో చాలామంది ఏమనుకున్నారంటే ఈ అగ్నిగుండాన్ని ఎవడన్నా చూసి వచ్చాడా, పాతాళం ఉంటే ఏది నాకు చూపించు, పాతాళంలోకి వెళ్ళి వచ్చిన వాడు ఎవడైనా ఉంటే నాకు చూపించని ఈరోజు తెలియక అమాయకంగా ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ఇలా తెలియక దేవుడంటే భయం లేకుండా పూర్తిగా చేసేసారు అనుకోండి, అది వేరే విషయం. ఇక పరలోకంలో అగ్నిగుండం ఉంది, దీనికి భయపడాలన్న విషయాన్ని కూడా ఈరోజు దాచిపెట్టేశారు. పరలోకంలో దేవుడి నామాన్ని మనం దూషించినా, ఆయన ఆజ్ఞలు పాటించకపోయినా, ఆయన ఆజ్ఞలు ధిక్కరించినా దేవుడు ఉన్నాడన్న సంగతి అలాగా పక్కన పెట్టేశారు. లేదు, దేవుడు శిక్షిస్తాడన్న వాస్తవాన్ని కూడా మభ్యపెట్టి ఈరోజు సమాజాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తుంటే సమాజం అనుకుంటుంది ఇదే గొప్ప ఆధ్యాత్మిక బోధ అనుకుంటుంది. వాస్తవానికి అండి సమాజంలో కూడా సీరియల్లోనూ సినిమాల్లోనూ ఏమని చెప్పారంటే సత్య ఏ గొడవ లేదని ఒకడు పాడితే అండి చచ్చినా మనకి పెద్ద ప్రాబ్లం ఏముండదని మరొక చిత్రంలో చూపించడం, అండ్ చచ్చిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ రూలింగ్ చేయడం. ఎవరిని? ఆకాశంలో ధవళమైన సింహాసనం మీద ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహాస్వరూపం కలిగిన ఎవరైతే ఆ శిక్షకుడు ఉన్నాడో, ఎవరైతే ఆ సర్వోన్నతుడు ఉన్నాడో, ఎవరైతే ఆ చక్రవర్తి ఉన్నాడో, ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా నువ్వు కుర్చీ దిగు, నువ్వు రాజ్య. మరి అక్కడ ఏముంటాయంటే బడబడ నిత్యాగ్ని దండన. అది అగ్ని ఆరదు, ఆత్మ చావదని. మరి ఆ వేదన ఎలా ఉంటుందో మనకు తెలియదు. దాన్ని ఎంత గొప్పగా పోల్చాడో తెలుసా? ఒక 2 చేతులు కలిగి ఉండటం కంటే ఒక చెయ్యి నరకం వేయబడి నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవడం గొప్ప అన్నాడు. మీరు అర్థం చేసుకోండి. నీకు 2 చెవులు 2 కళ్ళు ఉండటం కంటే ఒక కన్ను పెరికి వేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించు. అంటే ఇక్కడ ఈ దేహాన్ని పోగొట్టుకునైనా అక్కడ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? పరలోకాన్ని స్వతంత్రించుకో. అంటే అక్కడ ఉండే బాధ ఎంత కఠినంగా ఉంటే ఆ మాట అంటాడైనా. దేహాన్ని ఇచ్చిన వాడే, అనుభవించమని ఇచ్చిన వాడే, అన్ని అనుభూతులు చెందండి అని ఇచ్చిన వాడే. ఈ కన్నుతో వెళ్ళే కంటే కన్ను తీసుకుని వెళ్ళి అంటాడు, కాలుతో వెళ్ళే కంటే ఒక కాలు నరుక్కునైనా వెళ్ళి అంటాడు. 2 చేతులతో వెళ్ళే కంటే ఒక చెయ్యి నేను అభ్యంతరపరిస్తే ఆ చెయ్యినైనా నరుక్కోమంటున్నాడంటే అక్కడికి వెళ్ళే శిక్ష చెయ్యి నరుక్కున్న దానికన్నా బాధగా ఉంటుందా? ఉంటుంది. కాలు తీసేసుకున్న దానికన్నా బాధగా ఉంటుంది. అవును, ఉంటుంది. అంతకు 7 దండన మనం అనుభవించాలి. ఈ విషయాలు తెలియక ఈరోజు సమాజంలో అగ్నిగుండం అని ఒక సీరియల్ వచ్చేది చిన్నప్పుడు, మా చిన్నప్పుడు. తెలుసా మీకు? ఈటీవీలో ఏమొచ్చేది? అగ్నిగుండం అనే సీరియల్ వచ్చేది. నిజంగా అగ్నిగుండం అంటే అలాగే ఉంటుందేమో అనుకున్నారు ఆ సీరియల్ చూసిన తర్వాత. ఆ సీరియల్ చూసిన తర్వాత ఏమనుకున్నారంటే అగ్నిగుండం అంటే ఇలాగే ఉంటుందేమో, ఇక అగ్నిగుండం గురించి ఎవడో భయపడకండి అనుకున్నారు. అందులో ఏం చూపించాడు? భార్యాభర్తలకు తగువైతే అది అగ్నిగుండం అన్నాడు, అన్నదమ్ములకు ఆస్తి తగాదాలు అయితే అది అగ్నిగుండం అన్నాడు, తల్లిదండ్రులకు అక్కడ గొడవలు జరిగితే అగ్నిగుండం అన్నాడు, పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఏమన్నాడు? అగ్నిగుండం అన్నాడు. ఈ అగ్నిగుండానికైనా ఆరిపోయే దశ ఉందేమో కానీ ఒక 100 ఎపిసోడ్లు 200 ఎపిసోడ్లు వచ్చిన తర్వాత ఈ అగ్నిగుండం అయినా ఆరిపోద్దేమో కానీ పైన చెప్పిన అగ్నిగుండం మాత్రం
దానికి తరతరాలు తరగని శిక్షకు మనము తరలిపోవాలి. అది ఎప్పటికీ ఆరేది కాదు. ఇక్కడ కొట్టుకున్నట్టుగా అన్నదమ్ములు కొట్టుకుని అక్కడికి నరకానికి వెళ్ళిపోవడం అది కాదు. ఆ నరకం కాదు అది. ఇక్కడ కొట్టుకున్నట్టుగా భార్యాభర్తలు కొట్టుకుని అక్కడ నరకానికి వేసేస్తాడు అనుకున్న నరకం కాదు అది. ఇక్కడ దేవుని ఆయన ఇచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ ఆయనకి ఎదురు తిరిగి దైవద్రోహం చేసి ఆయనకు ఆజ్ఞలకు అనుగుణంగా ఎవరైతే నడుచుకోరో, మీరు ఇలాగుంటే శిక్షించబడతారు, ఇలాగుంటే దీవించబడతారని చెప్పిన తర్వాత కూడా నువ్వు అలా ఉండక ఆయన శిక్షా విధిలోనికి నువ్వు రాక ఆయన ఎప్పుడైతే మడం పెట్టి తన్నావో అలాంటి వారందరికీ అగ్నిగుండపు దండన ఉంటుంది. అది సీరియల్గా అంటే 2 ఎపిసోడ్లో 3 ఎపిసోడ్లో 10 ఎపిసోడ్లో వచ్చి ఆగిపోయే సీరియల్లో కాదు. అలా చెప్పేసరికి ఏమనుకున్నారంటే అగ్నిగుండం అన్న ఎవరికి భయం లేకుండా పోయింది. అక్కడ ఎవరెవరు ఉన్నారట? చక్రవర్తులు, రాజులు, సింహాసనాలను అధిరోహించిన వారు, అండ్ మనకన్నా సూపర్ సీనియర్స్, మనకన్నా మేధావులు, మనకన్నా పండితులు, మనకన్నా ఎక్కువ ఘనకీర్తులు సంపాదించిన వారు అక్కడ ఏమైపోతున్నారంట? మిగిలిన ప్రేతలను రేపుచున్నారని ఉంటుంది యెషయా గ్రంథం. మనం చాలాసార్లు చదివాం. నీవు చూడగానే నిన్ను ఎదుర్కొనడానికి పాతాళం సిద్ధపడిపోతుందని ఉంటుంది 9వ అధ్యాయంలో. అని నీవు చూడగానే నిన్ను ఎదుర్కొనుటకు పాతాళం ఏమైపోద్ది? సిద్ధముగా ఉన్నది. ఏం చేస్తుందంట? అది నీకంటా ముందు చచ్చిపోయిన నీ సీనియర్స్ని, నీకంటా ముందు చచ్చిపోయిన రాజులు, అధికారులు, ప్రధానులు, గొప్ప గొప్ప వారందరినీ నిన్ను చూసి అది కలవరం చెందుతుందట పాతాళం. అమ్మో, భూగోళం మీద ఉండి ఈడు చేసి దిక్కుమాల పనులు ఇంకెవడ చేయలేదు, ఈడు కూడా పాతాళానికి వస్తున్నాడా అని పాతాళమే నిన్ను చూసి కలవరపడిపోతుందంటే నిన్ను ఇంకెంతలా మాడుస్తుంది అక్కడ ఆలోచించండి ప్రియులారు. ఇలా దేవుడు పెట్టిన ఆ పాతాళం అంటే భయం లేక, దేవుడిచ్చిన ఆజ్ఞలంటే నువ్వు పట్టించుకోక, ఈరోజు సమాజం అంతా తినాలి, తాగాలి, సుఖించాలి అని దేవాలయాల సమయం వచ్చేసరికి దేవాలయంకి వెళ్ళరు, అని ఎక్కడైనా ఆరాధన జరుగుతుంది అనేసరికి ఆరాధనలోనికి వెళ్ళరు. వెళ్ళకోకుండా ఏమనుకున్నారంటే వెళ్ళి బాప్తిసం తీసుకుంటే పరలోకం మనకు కాకపోతే ఇంకెవడికి ఇస్తాడు కాళ్ళు చాచి కూర్చున్నారు క్రైస్తవులంతా ఈరోజు. వెళ్ళకోకుండా ఆడికి పరలోకం మనకు కాకపోతే ఇంకెవడికి ఇస్తాడు? వెళుతున్న వారం అంతా దశమ భాగం వేస్తున్నాం, వెళుతున్నప్పుడు అలా పెద్ద డబ్బా బియ్యం మనమే పట్టుకెళ్తున్నాం, వెళుతున్నప్పుడు అలా కూరగాయలు, ఆకుకూరలు, బెండకాయలు, వంకాయలు ఇలాగ అన్నీ దేవుడికి సమర్పించా. నాకు కాకపోతే ఎవడికి ఇస్తావు ప్రభు అని ఎవరన్నా అంటారేంటి? ఇస్తారా? అంతలా గొప్పగా సేవ చేసిన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా నడవాలి. ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా నడవాలి. ఆయన ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా మనం నడుస్తామో వెంటనే మనకు పాతాళ వేదనల నుండి ఏమొస్తుంది? తప్పించబడతాం. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఏమన్నాడంటే, ప్రభు ఆ రక్షణ పొందేవారు కొద్దిమందేనా అన్న ప్రశ్న అడిగాడు. ఒకడు ఏమడిగాడు? లోక సువార్త 13వ అధ్యాయం లోకాసువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఒకడు అడుగుతున్నాడు, పైనుంచి చదవండి 22 నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదన్నాడట. కాబట్టి ఏం జరుగుతున్నాయి అంటే 22లో ఆయన యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములోను గ్రామములోను సంచారము చేయుచుండెను. వెళ్ళిన కాడల్లా సువార్త చేస్తున్నాడు, వెళ్ళిన కాడల్లా ఆయన బోధిస్తున్నాడు, వెళ్ళిన కాడల్లా దేవుడి గురించి, పరలోకమందున్న తండ్రి గురించి, నరకం గురించి, పరలోకం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వాక్యం విన్న తర్వాత ఒక్కడు వెళ్ళాడట. ఒక్కడు. ఎంతమంది విన్నారు వాక్యం? విన్నారా? ఎంతమంది? ఆయన వెళ్ళి వాక్యం బోధిస్తే సమూహాలుగా జనాలు ఆయన్ని వెంబడించేవారు. మరి ఈ వెంబడించిన వాళ్ళందరికీ డౌట్ వచ్చిందా వాక్యం విన్నాక? మన వాళ్ళకి కూడా వచ్చింది ఎప్పుడన్నా? వచ్చిందా? మీకు వచ్చిందా వాక్యం విన్నప్పుడు?
అయ్యగారు ఎలా చెప్పారండి, మరి ఏంటి దాని గురించి అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? కానీ అక్కడ విన్న వారిలో ఒక్కడికి డౌట్ వచ్చి వెళ్ళి అడుగుతున్నాడంట, ఏమని? ప్రభువా, బాప్తీసం తీసుకున్న వారు రక్షించబడతారని లేఖనాల్లో ఉంది కదయ్యా, కానీ రక్షణ పొందేవారు కొద్దిమంది అని చెప్పావేటి నువ్వు వాక్యం చెబుతున్నప్పుడు? రక్షణ పొందేవారు ఎక్కువ మంది ఉన్నారు కదా. ఈరోజు భక్తుల జాబితా చూడండి. ఆదివారం వస్తే చర్చీలు ఖాళీ లేవు, అండ్ పండగలు వస్తే చర్చీలు ఖాళీ లేవు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం విస్తరించుకుపోతుంది. భక్తులు అనేవాడికి ఈరోజు కొరువు ఎక్కడుంది? ఎక్కడ చూసినా భక్తులు, దేవాలయాలు, మసీదుల్లో భక్తులు గుమిగూడిపోతున్నారండి బాబు. తొక్కిసలాటలు జరిగిపోతున్నాయి, తొక్కుకుని చచ్చిపోతున్నారు దేవుణ్ణి చూడటానికి వెళ్ళి. ఇంతమంది భక్త జనాభా ఉంటే, ఇంతమంది జనసందోహ భక్తులుంటే మరి వీళ్ళందరూ కాపాడబడే భక్తులు కారా? వేల వేల లక్షల లక్షల మందిరాలు కట్టబడుతున్నాయి, లక్షల మంది జనాభా ఉన్న మందిరాలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ రక్షణ మార్గంలోకి వెళ్ళరా అంటే వెళ్ళరని 2000 సంవత్సరాల క్రితమే బోధిస్తున్నాడు. అలా బోధిస్తున్నప్పుడు ఒక ఆయనకి డౌట్ వచ్చిందట, ప్రభా నువ్వు వాక్యం ఏంటి ఇలా చెబుతున్నావు? నువ్వు రక్షించడానికి వచ్చినవాడు కదా, అందరినీ రక్షించి కాపాడడానికి వచ్చినవాడు కదా, మరి రక్షింపబడేవారు కొద్దిమంది అని చెప్పావేంటయ్యా అని డౌట్ వచ్చి ఆయన దగ్గరే ఆ డౌట్ని నివృత్తి చేసుకుందామని వెళ్ళి రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అడిగాడు. అలాగ అడిగితే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులట, ఎంతమంది అట ఈ జాబితా ఎంతమంది అట? కోటాను కోట్ల మంది క్రైస్తవ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా భక్త సందోహం పెరిగిపోతుంది. కానీ ఈ భక్తులు ఈ పోటెత్తిపోతున్న ఈ భక్త జనాభా, కరగబడుతున్న ఈ క్రైస్తవ జనాభా, ఇలా భక్తుల జాబితా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి వీరేం చేయండి? పోరాటం చేయండి, పోరాటం చేయండి. అనేకులు ప్రవేశించాలనుకుంటారట. బాప్తిసం తీసుకుంటే పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటారట. అనేకులు వెళ్ళిపోవాలనుకుంటారు. జూతురు అన్నాడు. ప్రవేశించాలని చూస్తారట కానీ వారు పాటించరట. ప్రవేశించాలని చూస్తారట కానీ వారు ఏం చేయలేరట? ప్రవేశించలేరు. డాక్టర్ గారు ఏదైనా వ్యాధికి వచ్చింది అనుకోండి, ఏదైనా రోగం వచ్చిన తర్వాత మెడిసిన్ రాసాడు అనుకోండి, కానీ మెడిసిన్ రాసిన తర్వాత మెడిసిన్ తీసుకొచ్చి బల్ల మీద ఎట్టి మన ఇంకా మెడిసిన్ ఇంకా మనం చూసుకుంటున్నాం అనుకో, వ్యాధి తగ్గిపోద్దా? మరి పొద్దుట ఆకలేసేస్తుంది. కానీ భార్యో అమ్మో టిఫిన్ వేసి వెళ్ళదరెట్టింది. కానీ టిఫిన్ తెచ్చిన తర్వాత జాగ్రత్తగా తినరా బాబు, ఆకలేస్తుంది అన్నా కదా, కడుపు నింపు. కానీ టిఫిన్ బల్లెదరెట్టిన తర్వాత టిఫిన్ వెంక మనం వెంక టిఫిన్ చూసుకుంటా ఒట్టే కడుపు నిండిపోద్దా? తినాలా? పరలోకం వెళ్ళాలని చూస్తే వెళ్ళిపోరు. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, మనం ఏదో ఒకటి ఇచ్చి పరలోకం వెళ్ళిపోదామని చూస్తున్నారట, చూస్తున్నారట. చూస్తే వెళ్ళేవాడు ఎవడు కూడా లేడు. చేయాల్సిన పనులు, చేయాల్సిన ధర్మకార్యాలు అని కొర్రేలులాగా, భక్తులులాగా చాలా ధర్మకార్యాలు ఉన్నాయి. అవన్నీ చేస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము, అగ్నిగుండాన్ని తప్పించుకోలేము. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి రక్షణ పొందేవారు ప్రభువా నువ్వు అన్నట్టుగా కొద్దిమందేనా అని అడిగితే చాలామంది వెళ్ళిపోవాలనుకుంటారు కానీ వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు నాయన. అందులో ప్రవేశించేవారు, రక్షింపబడేవారు కొద్దిమంది మాత్రమే. కారణం ఏంటయ్యా? కొద్దిమంది ఎందుకు వెళ్తారు ప్రభు అని అడిగితే, కానీ మనుషులు దేవుడు అనుకున్నట్టుగా బ్రతకటం లేదట. మనుషులు దేవుడు అనుకున్నట్టుగా తన జీవనాన్ని కొనసాగించడం లేదట. దేవుడు అనేవాడినే పక్కన పెట్టారట. దేవుడు ఉంటే తర్వాత చూద్దాం, ముందు తినాలి, తాగాలి, అనుభవించాలని. నోవహు దినాల్లో ఎలాగైతే సుఖాలను అనుభవించారో, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైతే బలాత్కారంతో నిండిపోయారో, ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా పాపం మాటలే కానీ దుర్మార్గపు వార్తలే కానీ మంచి వార్తలు ఎక్కడ ఉన్నాయి? టీవీల్లో ఖాళీ ఉందనుకుంటున్నారా? టీవీ వార్తల్లో అండ్ ఈ అఘాయిత్యాలు, ఈ ఘోరాలకు ఖాళీ లేక ఏం చేస్తున్నారో తెలుసా ప్రియులారా? అండ్ ఈ అర్జెంటుగా ఏదైనా వార్త చెప్పాలనుకో బ్రేకింగ్ న్యూస్ అని వేస్తున్నాడు. ఎందుకంటే 4-3 రోజులు వార్తలు నిలవ ఉండిపోతున్నాయి. మళ్ళీ కొత్త వార్త చెప్పడానికి 4 రోజుల ముందు క్రింద చేసిన కార్యక్రమాలన్నీ నిలవ ఉండిపోతున్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి ఈ మధ్యలో ఏదో ఒక కార్యక్రమం ఇలా ప్రింట్ మీడియా పత్రికల్లో ఆగాయా, పేజీ నిండా రాసిన ఇంకా తెల్లారేసరికి ఇంకా ఉంటున్నాయి.
అలాగే ఈ సోషల్ మీడియా వచ్చింది, ఇవి సరిపోకుండా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, వీటన్నిటిలో ఇవే కదండి, ఇవే కార్యక్రమాలు కదా. ఎప్పుడు పేజీలు నిండిపోతానే ఉన్నాయి కానీ పాపాల చిట్టా తరిగేది ఎక్కడ కూడా లేదు. మీకు ఒక పని చెప్తాను. గవర్నమెంట్ సెక్టార్లో విస్తృతంగా పనున్న సెక్టార్ ఏంటంటే న్యాయస్థానాలు. ఎప్పుడు ఖాళీ ఉండవు. న్యాయస్థానాలు ఏం చేయవు, ఎప్పుడు ఖాళీ ఉండవు. కారణం ఏంటంటే అది కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఇక్కడ ఉన్నాయి. దేనిని పూర్తిగా నిర్వహించలేకపోతున్నారు, పూర్తిగా దానికి న్యాయం చేయలేకపోతున్నారు. మన న్యాయస్థానాలకు ఒక గొప్ప విధి ఏంటంటే ఒక అక్రమార్కుడైనా శిక్షింపబడవచ్చేమో కానీ ఒక నిర్దోషికి మాత్రం ఏం చేయకూడదు, శిక్ష పడకూడదు అన్నారు. చాలా గొప్పది, చాలా గొప్ప విషయం అది. కానీ ఈరోజు చాలామంది అక్రమార్కుల వల్ల శిక్ష పాపాలు చేయని వారు లేక నేరాలు చేయని వారే ఈరోజు జైళ్ళల్లో మగ్గిపోతున్నారంటే మనం అతిశయోక్తి పడాలి. మనం ఏ పొరపాటు చేయకపోయినా ఏదో రకంగా మనల్ని ఏదో దాంట్లో ఇరికించి ఆయన మరలా బయటికి రాకోకుండా చేసేయగలిగిన సమర్థత కలిగిన దౌర్భాగ్యులు ఉన్నారు మన దేశంలో. ఇక రానివ్వరు, నువ్వు తుమ్మక్కర్లేదు, ఊపిరి పీల్చుకోక్కర్లేదు, కానీ నేను బయటికి రానివ్వరు. కనుక ఇలాంటి భయంకరమైన దారుణాలు ఈరోజు సమాజంలో పేరుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనేకులు ప్రవేశించాలనుకుంటారట కానీ ఎవరిని కూడా ఆయన ఎక్కడికి రానోడట, పరలోక రాజ్యంలోనికి ప్రవేశాన్ని ఆయన ఇవ్వడు. అనేకులు ప్రవేశం. కోటాను కోట్ల మంది అండి బాబు, కోటాను కోట్ల మంది ఇలా ప్రవేశించాలనుకుంటున్న వారి జాబితాలో ఇక్కడ కూర్చున్న వారిలో మనం కూడా ఉన్నాం. మరి అందులో ఆ వెళ్ళేవారిలో మనలో ఎవరైనా ఒక్కరైనా ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న. ఆ వెళ్ళేవారిలో, ఆ ప్రవేశించేవారిలో నువ్వు వెళతావా అంటే ఎవరిని చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా పడిపోయిన వారు లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయినా ఆయన దీర్ఘశాంతము వలన ఇంకా క్షమాపణ ఇచ్చి బ్రతకనిస్తున్నాడు, ఇంకా క్షమాపణ ఇచ్చి తెలుసుకుంటాం అనుకుంటున్నాడు, ఇంకా క్షమాపణ ఇచ్చి ఇప్పుడైనా మారుతామని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికీ మారకపోతే, చచ్చిపోయేటంతటి వరకు మారకపోతే ఆయన మాత్రం ఇంకేం చేయగలడు లేదా చెప్పండి, మీరు ఆలోచించండి. కనుక అని ప్రవేశించాలనుకుంటారంట. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం పిల్లల బాధ్యత, వారు రుణాన్ని తీర్చాలని ఆలోచిస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు. వారిని కన్నందుకు, వారిని పెంచి పోషించి పెద్ద చేసి అని వారి రుణాన్ని ఏదో రకంగా తీర్చాలి. ఒక భార్యగా ఒక అమ్మాయి నువ్వు చేసుకుంటున్నావు అంటే అక్కడ పెరిగిన తర్వాత ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టి నిన్ను ఆశ్రయించింది కనుక, నిన్ను ఆశ్రయించిన తర్వాత ఆమె బాధ్యత నీ మీద పడింది కనుక తన భార్యగా నా భార్య రుణాన్ని నేను తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. వెరీ గుడ్, తీర్చుకోవాలి. కానీ ఇద్దరు కలయిక వలన పుట్టిన బిడ్డలను పెంచాలి, పోషించాలి. పుట్టిన బిడ్డల యొక్క రుణాన్ని తీర్చుకోవాలని కూడా మనం ఏం చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఇలా ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నామని ఎవరు రుణం ఉంచుకుంటున్నాం మనం? గుక్కడి మంచినీళ్ళు ఇస్తేనే ట్యాక్స్ ఏం చెబుతున్నావే అని ఎవరి రుణాన్ని భూమి మీద అప్పుగా పెట్టుకుంటున్నావు. ఒక 100 రూపాయలు రాయిస్తే ఇంకొక 50 జత చేసి 150 రూపాయలు రాయించి వాడు రుణాన్ని తీర్చుకుంటున్నావే. 3 ఉల్లిపాయలు అప్పుకెళ్తే 4 ఉల్లిపాయలు పట్టుకొచ్చి ఇంకొకటి వేసి ఇస్తున్నావే, రుణాన్ని తీర్చేసుకుంటున్నావే. ఇలా భూమి మీద ఎన్ని రుణాలు తీరుస్తున్నామండి బాబు, మనం ఎన్ని రుణాలు తీరుస్తున్నాం. కోట్లు అడగడానికి వచ్చిన వాడు 1000 రూపాయలు ఇస్తే ఆ పక్కోడు కూడా ఇంకొక 1000 ఇస్తే 2 తీసుకుని ఇద్దరికి సమన్యాయం చేయాలని వాళ్ళ రుణాన్ని తీర్చేస్తున్నావే. 2 ఓట్లు అటో కోటి ఇటో కోటేసి వాళ్ళ రుణాన్ని కూడా ఉంచుకోవట్లేదే. మరి దేవుడు రుణాన్ని తీర్చాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఇలా మనం ఎప్పుడైనా అనుకున్నారా? దేవుడికి మనం ఎంత రుణపడమేమో తెలుసా? నువ్వు కట్టెల్లో పెట్టుకునే పొయ్యి పుల్ల దగ్గర నుంచి గంధపు చెక్కల వరకు కలిగించింది ఎవరు? ఆయనే. నువ్వు పీలుస్తున్న గాలి, నువ్వు అనుభవిస్తున్న వేడి, నువ్వు అనుభవిస్తున్న నీరు, నువ్వు అనుభవిస్తున్న ఆహార పదార్థాలు, ఆయన ఇచ్చిన సంపద కేవలం ఆయన ఇచ్చింది కాదంటారా? మన కష్టార్జితం అంటారా? ఆయన సెలవు లేక మనం ఏం చేయలేమట, ఒక ముద్ద కూడా లోపలికి మింగలేమంట. అలా మింగుతున్నామంటే ఆయన సెలవు. మరి ఏనాడైనా ఆయనకు రుణపడి ఉన్నాం మనం అనుకున్నారా? అలాగ అనుకునని వారంత దైవ ద్రోహ నేర చట్టం కింద శిక్షకు పాత్రులం అయ్యాం. ఇన్ని అనుభవించేసి
అని తల్లిదండ్రులు ఒక 60-70 సంవత్సరాలు వాళ్ళ రెక్కల కష్టాన్ని హరించుకు తింటున్నందుకు, వారి రెక్కల కష్టాన్ని హరించుకు తింటున్న వారు ఈరోజు చూసేవాళ్ళు ఎవరున్నారండి? వారు అప్పుడు చిన్నప్పుడు పెంచిన విధానాన్ని మర్చిపోయారు. నువ్వు ఆహారం తినకపోతే సంకనేసుకుని జాబిల్లి రావే, మా చందమామ రావే అని పాట పాడి అండి ఓపికతో సహనంతో అండి దీన్ని చంకన పెట్టుకుని ముద్ద తినిపించి ఈరోజు పెద్దోళ్ళు చేస్తే ఆవిడ కాదా నీకు పోషణ ఇచ్చింది? తండ్రి కాదా 60 సంవత్సరాలు కష్టపడి 30 సంవత్సరాలు కష్టపడి తను తినక నా కుమారుడు తింటాడు, నా కూతురు తింటుందని మిమ్మల్ని అందరాలు ఎక్కించాలని, మిమ్మల్ని ప్రయోజకులు చేయాలని, వారు తినకపోయిన గుడిసెల్లో బ్రతికిన రోజులు, వారు పడుకోకపోయిన మట్టి పొలంలో పడుకున్న రోజులు ఈరోజు సమాజం మర్చిపోయి ఆయన అలా పెంచిన తల్లిదండ్రుల రుణాన్ని కూడా ఈరోజు ఏం చేయలేకపోతున్నారు? తీర్చుకోలేక ఆస్తులు రాస్తేనే తీర్చుకుంటామన్న ఈరోజు స్థితిలో చాలామంది లేరా ప్రియులారా? ఉన్నారా లేరంటారా? చాలామంది ఉన్నారండి. అలా చాలామంది ఉన్నారు. ఇలా తీర్చుకోకపోతేనే అది ద్రోహం, పాపం అని మనం అనుకుంటే, అది దోషం అని మనం అనుకుంటే, ఇలాంటివన్నీ దోషాలు పాపాలు అని మనం అనుకుంటే, మరి ఆయన రెక్కల కష్టాన్ని అనుభవిస్తున్నాం మనం. ఎప్పటి నుంచి పెంచాడో తెలుసా ప్రియులరా? చిన్నప్పుడే తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పటి నుండే మనల్ని చూస్తున్నాడట ఆయన. తల్లి గర్భంలో ఎప్పటి నుంచట? పిండంగా ఉన్నప్పటి నుంచి. ఇంకా నీ తల్లి బయటకు వచ్చాకైనా ఈ కార్యక్రమాలు ప్రారంభించిందేమో అని. సరిగ్గా తిన్నది ఎమడక, సరిగ్గా తిన్నా వాంతులు అయిపోతూ ఆ వేవిళ్ళ సమయంలో ఆమె పడే బాధ ఇంత అంత కాదు, కనేటప్పుడు ఇంకా పడే బాధ మరింత అంత కాదు. అలాంటి పరిస్థితుల నడుమ నిన్ను ఇంత పెద్ద చేసి అందరాలు ఎక్కిస్తే ఈరోజు వృద్ధాశ్రమాలు వెలిసే, అది వేరొక టాపిక్ అనుకోండి. అని ఇన్ని చేసిన వాడు నీ పట్ల కాస్త జాలి చూపించకపోతే అదేంటది? దుర్మార్గం, ద్రోహం. నీకే ద్రోహం అనిపిస్తే అసలు ఆయన వల్ల మనం ఎన్ని అనుభవించేస్తున్నామండి బాబు, ఎన్ని అనుభవించేస్తున్నాం. తల్లిదండ్రులైనా ఒక్కొక్క ఆశను తీర్చలేరేమో, వారికి ఆ అవసరాలు అందక, ఆ డబ్బు లేక, ఆర్థిక పరిస్థితులు లేక కారు కొనమన్నాడు అనుకోండి, కొనగలరా? కొనలేం. కానీ దేవుడిని అడిగితే మాత్రం ఇవ్వటానికి దారులు సరళం చేస్తాడు ఆయన. ఎవడు? నువ్వే కొనుక్కోవాలి. ఆయన దారులు సరళం చేస్తాడు. వాటిని వాడుకుంటూ, ఆ వనరులను వాడుకుంటూ ఆ స్థాయికి మనం ఎదిగేలాగా ఉండాలి. అంతేగాని ప్రభు కారి అంటే అంపట స్వాహ వెళ్ళిపో అండ పైనుంచి. మనం కష్టపడాలి, మనం శ్రమ చేయాలి, అప్పుడు ఆయన ఫలితాన్ని ఇస్తాడు. కనుక ఇన్ని రకాలుగా తల్లిదండ్రులు ఇంత గొప్పగా చూసిన తర్వాత తల్లిదండ్రులు చూడకపోతే ఇది ద్రోహం అని అనుకుంటే, అండి తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచే ఆయన మనం ఎక్కడ నేల రాలిపోతామని అనుక్షణం కాపాడుకుంటున్నాడట. ఆయన అనుక్షణం కాపాడుకుంటున్నాడట. 3 నెలలు వచ్చే వరకు తల్లికి తెలియదు కదండి ఆమె కన్సీవ్ అయిందని. డాక్టర్ గారు టెస్ట్ చేసి చెప్పేవరకు అమ్మా నువ్వు నీళ్లు పోసుకున్నావు అమ్మా అని ఆమెకి చెప్పే వరకు అండ్ తండ్రికి కూడా తెలియదు. మరి అప్పటి వరకు ఎవడి భద్రతలో ఉన్నావు? నేను పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి తండ్రి అన్నాడు దావీదు గారు. నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి. ఎందుకు అలా చూశాడంటే ఎక్కడ నేల రాలిపోతావో అని నేను అనుక్షణం కాపాడుకున్నాడు. ఎక్కడ నేల రాలిపోతావో అని. కానీ ఆ మురుకులోను, ఆ రక్తంలోను, ఆ నీళ్లలోను నిన్ను పొరులు బ్రతుకు అని ఆయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తల్లి గర్భంలోండి బయటకు వచ్చి కేరం అన్నావు. లేకపోతే అది ఆ గర్భదశలో నుండి ఈ వాతావరణ పరిస్థితులకు వచ్చేసరికి పరిస్థితులు ఏమైపోతాయి? తారువారైపోతాయి. కొంతమంది గుండు కొట్టుకోదు, ఆ పరిస్థితిని కొందా. కొంతమందికి శ్వాస ఆడదు, ఆ పరిస్థితి మనకుందా. అలాగని వాళ్ళని ఏదో శ్రమ పెట్టాడని కాదు సుమ, ఇలాంటి పరిస్థితుల నడుమ నేను ఎంత భద్రతగా కాపాడాడు ప్రియులారా. కాపాడి అన్నీ ఇచ్చాడు. కమలాలు ఇచ్చాడు, యాపిల్స్ ఇచ్చాడు, ద్రాక్ష పళ్ళు ఇచ్చాడు. మొదలెట్టండి అమ్మా, పడుకుంటున్నారు, మొదలెడితే కదా మెలకు వస్తుంది. అరటిపళ్ళు, దానిమ్మ, ఉసిరి, ఇంకా ఇలా తినే ఆహార పదార్థాలన్నీ అమ్మా, ఇలా తినే ఆహార పదార్థాలన్నీ ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. నాన్న కొట్టుకు బయటికి వెళ్తున్నావు కదా, నాకు 1 కేజీ ద్రాక్ష పళ్ళు పండించి నాన్న అని మీరు అడిగారా? మీ నాన్న ఒక హస్తం దమ్మ అని నాన్న అట్టుపళ్ళు దమ్మంటే అంత వస్తాడు, గలట్టుకొస్తాడా అట్ట హస్తం పట్టుకొస్తాడా? నాన్న హస్తం పట్టుకొస్తాడు, మంచిదే. అని నాన్న ప్రేమ గొప్పదని కాదని చెప్పట్లేదు. కొంతమంది మూర్ఖులకు అలా కూడా అర్థమవుద్ది. ఒకసారి నేను ప్రసంగం చేస్తూ
అమ్మ ప్రేమ కంటే దేవుడి ప్రేమ చాలా గొప్పదని చెబుతున్నప్పుడు ఇంకో పాస్టర్ గారి నుంచి అమ్మ చాలా గొప్పదండి అన్నాడు. ఎవరు కాదన్నాడు? అమ్మ గొప్పదే. అమ్మను కలిగించిన వాడు మరింత గొప్పవాడు. అమ్మను కలిగించి అమ్మలో అమ్మ ప్రేమ పెట్టినవాడు గొప్పవాడు. అమ్మ కాదు గొప్పది, అమ్మకు ఆ ప్రేమ కలిగించిన వాడు గొప్పవాడు. ఆయన ఎవరు? ప్రేమకు మూలం. మూలం ఆయన, సృష్టికర్త ఆయన, ప్రేమకు మూలకారకుడు ఆయన. ఆ ప్రేమ తల్లిలో పెట్టినా, తండ్రిలో పెట్టినా, అన్నలో పెట్టినా, బామర్దిలో పెట్టినా ఆయన పెట్టింది తప్ప ఆయన మించిన వాడు భూమి మీద ఎవడూ లేడు. అలాగని తల్లిదండ్రులు గౌరవించొద్దు అంటే తల్లిదండ్రులు గౌరవించండి, సన్మానించమని ఆయన చెప్పాడు బైబిల్లో. దేవుళ్ళని చేయకండి, గౌరవించండి అన్నాడు. కనుక ఆయన మనకి ఇలా ఎన్ని ఇచ్చాడంటే, ఎన్ని పళ్ళు అండి బాబు. నాన్నట్టుకు వచ్చినట్టు ఒక అస్తు పెట్టారు, అరటిపళ్ళు తెచ్చి తినరా అన్నట్టు కాదు. గెలలు 1000 రకాల అరటిపళ్ళు ఉన్నాయట. ఎన్ని రకాల మామిడి పళ్ళు అండి, రసాలు అంటావు, బంగిని పళ్ళు అంటావు, ఇంకేమో ఉంటాయి అందులో. కలెక్టర్ కాయలు అంటావు, పచ్చడికాయలు అంటావు, ఏదో పీచికాయలు అంటావు. అబ్బో ఇన్ని అవసరం ఏంటి నీకు? కాయ సరిపోదా? కానీ అడక్కపోయినా ఇన్ని రకాలు ఇచ్చాడు. మనం పెట్టుకునే పువ్వులు ఎన్ని రకాలు? ఒక్క కనకాంబరం ఇచ్చాడు అనుకోండి, మీరు ఊరుకుంటారా? మరి ఎన్ని రకాలండి బాబు. సన్నజాజి, విరజాజి, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, ఇలా ఎన్ని ఉన్నాయి. ఇలా ఆలోచిస్తూ పోతే ప్రియులరా, ఆయన ప్రేమ ముందు ఎవరి ప్రేమ సరితూకదు. తాగడానికి నీళ్లు, తినడానికి ఆహార పదార్థాలు, అనుభవించడానికి వస్తువులు, అనుభవించడానికి ఆహార పదార్థాలు, అని మనం ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయడానికి వాళ్ళ రిసార్ట్స్ ఆయన పెట్టిందే. అందమైన రంగవల్లులు, అందమైన లోకాలు, విచిత్రమైన ఆకారాలు కలిగిన ప్రదేశాలు. ఎంత మంచి ప్రదేశం అనుకుంటావు, కానీ ఏంటి దేవుడి సృష్టి అనుకున్నావు ఏంటి? ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి దాన్ని ఎదురుకుండా ఫోటో దిగుతావు. చూసారా, ఇన్ని రకాలుగా ఆయన మనల్ని ఆయన్ని సాకితే ఆకాశము ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను పెంచి ఏం చేశాను అన్నాడు, గొప్పవారినిగా చేసి. నీ పిల్లల ఎడల నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, నీ పిల్లలు ఎలా ప్రయోజకుల్ని చేయాలనుకున్నావో ఆయన కూడా అలాగే ప్రయోజకుల్ని చేయాలనుకున్నాడు. చేశాడు. అడగకోకుండానే అన్నీ ఇచ్చాడు. గాలి కావాలని అడగలేదు, నేల కావాలని అడగలేదు, ఊపిరి కావాలని అడగలేదు. లోపలికి వెళ్తున్నాను ప్రభా, గుండె తయారు చేసి దీనికి ఒక రిప్ కేజ్ లాంటిది, అస్థిపంజరం లాంటిది పెట్టు ప్రభా అని అడిగారా? ఆయనే. నువ్వు అడగకపోయినా ఆయన సెక్యూరిటీ ఇచ్చాడు. లేదంటే ఏ బయట పెట్టాడు అనుకోండి, ఏ గొప్ప గోళ్ళు దాన్ని పడిపోతూ ఉంటారు నడుస్తున్నప్పుడు. అలా పట్టబడితే బెల్చి ఇదిగిపోద్ది అంటే పోతాం అంతే. అయినా ప్రొటెక్షన్ ఇచ్చాడు. లోపల అంతర్గత అవయవాళ్ళకి ప్రొటెక్షన్. ఎయ్యి బయట ఉండాలో ఆయనకి తెలుసు, ఎయ్యి లోపల ఉండాలో ఆయనకి తెలుసు. కన్నీళ్ళు ఎందుకు పెట్టాలో ఆయనకు తెలుసు, ఎన్ని లీటర్ల రక్తం ఉండాలో ఆయనకు తెలుసు, ఎన్ని ఎముకల సంఖ్య ఉండాలో తెలుసు, నీ ఊపిరితిత్తుల పరిమాణపు సైజు ఎంత ఉండాలో ఆయనకు తెలుసు. ప్రతిదీ లెక్కగట్టి పెట్టాడండి ఆయన, లెక్కగట్టి. ఇన్ని రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఇన్ని ఉండాలి, ఎర్ర రక్త కణాలు ఇన్ని ఉండాలి, దాని ప్లేట్లెట్స్ ఇన్ని ఉండాలి, ఇస్రోఫిల్స్ ఇన్ని ఉండాలి, బేసోఫిల్స్ ఇన్ని ఉండాలని రక్త కణాలు వేల సంఖ్యలో వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలన్నిటిని పెట్టింది ఎవరు? ఆయనే. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆయన మన ఎడల చేసినది అనిర్వచనీయం. అలాంటి అనిర్వచనీయమైన ఆ రెక్కల కష్టాన్ని అరించి మనకు పెడితే ఆ పిల్లలు ఏం చేశారట? నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేశారు, నన్ను గొప్పగా చూస్తారనుకున్న నా పిల్లలు నాకు వృద్ధాశ్రమాన్ని కట్టారని నువ్వెంత బాధపడిపోతున్నావో, పరలోకమందున్న తండ్రి కూడా ఏమండి నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడిక, నీ గుణగణాలను చూసి ఇదిగో నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేశారు అని ఎవరితో మాట్లాడుతున్నాడట ఆయన? ఆకాశముతోని భూమితోని మాట్లాడుతున్నాడా? ఆకాశంతో భూమితో మాట్లాడుతున్నాడంటే భూమి మీద ఆయన మాట వినే ప్రజలు ఉన్నారా లేరా? ఉన్నారు. ఉండి కూడా ఏం చేయట్లేదు అనమాట, లెక్క చేయటంలా దేవుడంటే. అందుకే ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? ఆకాశము ఆలకించుము, భూమి నీవు చెవియొక్కుము అని ఆయన ఆజ్ఞ ఇస్తే అసలు మన బ్రతుకులు ఎంత చెప్పు ప్రియులారా. ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చి వడగళ్ళు విసిరేవాడు ఆయనే కదా. వడగళ్ళు విసిరుతున్నప్పుడు ఒక 5 కేజీలు వడగండి పడేసాడు అనుకోండి మన నెత్తి మీద అండి. ఒక 5 కేజీలు వడగండి, 5 కేజీలు కూడా అక్కర్లేదు, అక్కడ నుంచి పడేది 1 కేజీ 2 కేజీ అయితే సరిపోద్ది మనకి. సరిగ్గా తగిలితే, సరిగ్గా ఆ నాభిస్థానానికి తగిలితే ఇంకా లేగవు. ఆయన మనల్ని పడగొట్టడం ఎంతసేపు మీరు ఆలోచించండి. అయినా దేవుడు అంటే ఏంటి ప్రియులారి తిరుగుబాటు? నన్ను ఏం చేయటం లేదనుకుంటుంది సమాజం.
నన్ను ఏం చేయలేడు అనుకుంటుంది. అక్కడ రేపులు జరిగితే ఎందుకు ప్రత్యక్షం కాలేదు, ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే ఎందుకు ప్రత్యక్షం కాలేదు, ఇక్కడ ఇంకో అఘాయిత్యం జరిగితే ఎందుకు అమాయకంగా అడుగుతున్నారు ఆయన్ని. ఆయన కంటికి కనబడిన సృష్టము ఏది కూడా లేదు. పుట్టించిన వాడు ఆయనే, మరణపు శాసనాన్ని రాసింది కూడా ఆయనే. ఇది ఎప్పుడు చావాలో రాశాడు, ఎందుకు వెళ్ళి కాపాడాలండి? అక్కడ ఆల్రెడీ ముందు అడిగి శాసనం రాశాడు. శాసనం రాసినప్పుడు ఎలా కాపాడుతాడు? ఎందుకంటే ప్రాణం మీద అధికారం ఆయనకు మాత్రమే. తీసుకోవాలంటే తీసేసుకుంటాడు, ఉంచాలంటే ఉంచుతాడు. అడగడానికి ఎవరికి హక్కు లేదు. కనుక ఇన్ని రకాలుగా ఆయన మనల్ని సాకితే మనం ఏం చేసేవాట? రైట్, తిరుగుబాటు చేసేవాట. మరి ఈ తిరుగుబాటు చేసిన నేరాలన్నీ ఒక ఫైల్లో రాసుకుంటాడా? రాసుకోడా? ఈ దైవద్రోహాలన్నీ. ఇక్కడ ఏదైనా నేరం చట్ట ప్రకారంగా ఏదైనా నేరం చేసామనుకోండి, జైలుకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన నిమిత్తం ఏముంటుంది? ఒక ఫైలు సిద్ధం చేసి ఉంచుతాడు. ఇంకొక పని చేసామనుకోండి, దాన్ని ఇంకా ఆ ఫైల్లోనే రాస్తాడు. నీకు పేరు ఉంటుంది, ఆ పేరు ఫైల్ చేస్తాడు, మళ్ళీ రాస్తాడు. ఇంకో నేరం చేసామనుకోండి, అక్కడ తాగడు కదా మరి ఇటు, ఇంకో పేరు రాస్తాడు. నీకంటూ ఒక ఫైల్ సిద్ధపాటు చేసి ఉంచుతాడు. కానీ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఈ ఫైల్లో పేరు చూసుకుంటాడు, ముందు తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేస్తాడు. మళ్ళీ ఇంకా ఆ గొడవలు జరగకుండా ఉండటానికి మళ్ళీ ఏదో పండుగ వస్తుంది, మళ్ళీ పేరు తీసుకుని రౌడీ షీట్ అంటారు కదా, రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఆ పేరు తీసుకుంటాడు, మళ్ళీ బైండ్ ఓవర్ చేసి అక్కడ కూర్చోబెడతారు. ఒక వారం రోజుల ముందే తిరుగుతారు వాళ్ళ గురించి. ఇలా మన కొరకు ఒక ఫైల్ సిద్ధం చేయబడుతుంది. అంటే మనం చేసిన నేరాల చిట్టా ఒక బుక్లో ఇక్కడే రాసుకుంటున్నప్పుడు ఇక్కడ చేసిన నేరాలన్నీ అక్కడ రాసుకోడా ఖచ్చితంగా రాస్తాడు. ఇంకొక విషయం చెబుతాను, ఇక్కడ రాయబడిన నేరాలు నువ్వు చచ్చిన తర్వాత నీ ఫైల్ ఏమైపోద్ది? క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత మన గురించి రాయబడిన నేరాల చిట్ట ఏమైపోద్ది? క్లోజ్ అయిపోద్ది. ఇక ఫైల్కి ఉపయోగం ఉండదు. జాగ్రత్తగా కడతారు, ఏమి మీద పడేస్తారు, తర్వాత తగలబెట్టేస్తారు, అయిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి రండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. మరియు ధవళమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. హూ ఈజ్ హీ? ఎవరైనా ధవళమైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ లోకాలను ఏలే మహా చక్రవర్తి. ఆయన ఎదుటి ఏం నిలవట? భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయంట. ఏమి విప్పబడ్డాయి? గ్రంథములు విప్పబడ్డాయి. ఇక్కడ చచ్చిన తర్వాత జైల్లో ఏమైంది? ఫైలు క్లోజ్ అయిపోయింది. ఇక్కడ క్లోజ్ అయిపోయిన ఫైలు అక్కడ విప్పుతున్నాడు. ఇక్కడ క్లోజ్ అయిపోయిందా? కొద్దివారేమి గొప్పవారేమి, గనులు అల్పులు, అడుక్కున్నవాడు ప్రధానమంత్రి, అడుక్కున్నవాడు సీఎం, గుమస్తా పెద్ద పెద్ద ఉద్యోగస్తుడు, పండితుడు పామరుడు, సమస్తము రాజులు చక్రవర్తులు అధికారులు సమస్తం ఎక్కడ హాజరవ్వాలి? ఆయన సింహాసనము ఎదుట. మనం ఏం కావాలట? ప్రత్యక్షము కావాలి. ఆయన ధవళమైన సింహాసనం ఎదుట మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిరి, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటన్నిటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందుతారు అని ఉంది. చూడండి ప్రియులారు, పొందారు అని ఉంది. ఆ ఫైల్ ఎప్పుడైతే అక్కడ మన ఫైల్ ఓపెన్ అవుతుందో, పలానా పేరు కలిగిన వ్యక్తి రామ్మ అంటాడు, వెళతావు. మీ అయ్యగారు ఆదివారం ప్రార్థన మానొద్దని చెప్పాడమ్మా ఓడు అంటాడు. చెప్పాడు అయ్యగారు అంటావు. మరి ఎందుకు మానేసి అమ్మంటే మన దగ్గర ఏముండదు. నువ్వు చెప్పిన రీజన్ నేను వింటాను, కానీ ఆయన వెండో చెప్పగానే మూతి మీద ఒకటి వేస్తాడు, నోర్మోయ్ అంటాడు. మనం నోర్మోయ్ అంటే నన్ను కొడతారు, ఆయన నోర్మోయ్ అంటే భూమి ఆకాశాలు ఆయన దగ్గర నిలబడలేనప్పుడు
నువ్వు నోరు ముయ్ అనడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది అక్కడ. ఆయన కోటి సూర్యుల కాంతిని మించిన ఎవరని రాశాడు? ఆయన తేజోమయుడు అని రాశాడు. ఆయన కాంతికి యాజకులు సహితం యెరూషలేము రాదు నిలవలేకపోయారు. దేవదూతలే ఆయన కాంతి ఎదుట నిలబడలేక రెండింటితో తన శరీరాన్ని, రెండింటితో తమ కాళ్ళను, రెండింటితో ఎగురుతున్నాయి. అలాంటిది ఆఫ్టర్ ఆల్ మనం పురుగు. ఆయన ముందు నిలబడి ఆ ప్రభువాని సమాధానం చెప్పడానికి కూడా అర్హత లేనివారు. అక్కడ విప్పుతాడట మన గ్రంథాలు. అలాగైతే నేను చచ్చిపోయిన తర్వాత మా వాళ్ళు ఎవరు పాతి పెట్టలేదు, నా శరీరం నీకు ఎక్కడదో ప్రభు అనుకుంటావేమో. 1902లో సముద్రంలో పెద్ద షిప్పు మునిగిపోయింది అని, పెద్ద షిప్ అది. అందులో చాలామంది గొప్ప గొప్ప ప్రధానులు, అధికారులు, ఉన్నతాధికారులు, పేరెనికి కన్నవాళ్ళు, డబ్బులు బాగా సంపాదించి నెంబర్ 1 స్థానంలో ఉన్న ధనవంతులంతా అందులోనే పోగొట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళిన తర్వాత సరిగ్గా నడిమికి ఎరగొట్టాడు పడవ. సరిగ్గా నడిమికి ఎరగొట్టాడు పడవ. ఏమైపోయింది? ముక్కలైపోయింది. మొత్తం అందరూ ఏమయ్యారు? స్మాష్ అయిపోయారు. అదే ఏంటది? టైటానిక్ అన్నాడు. ఏంటది? టైటానిక్ షిప్. వెళ్ళారు, మధ్యలో ఏమైపోయారు? అయిపోయింది. మనం కూడా రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు లారీ ఎక్కేసింది అనుకోండి, మన కణాలు కొన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయి? లారీ చక్రాలకి తాసుకుపోయి అంటుకుపోయి కొన్ని కణాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? కొన్ని భీమవరం వెళ్ళిపోతాయి, మరికొన్ని ఇంకా అలా తాడేపల్లిగూడెం పోతాయి, మరికొన్ని ఇంకా ఏలూరు పోతాయి. ఇక్కడ ఉండవు. ఆ మాంసం మొక్క టైర్లు కట్టుకుని ఎప్పుడోకైనా వదలదు కదా. ఈ కణాలు, కొన్ని కణాలు అలాగ వెళ్ళిపోతాయి. మరి ఈ కణాలన్నీ ఎవడ పూడిస్తాడంటే కింద అంటున్నాడు చూడండి, సముద్రంలో కూడా మునిగిపోయిన తర్వాత సముద్రంలో మాంసం మొక్కలు ఎక్కడ ఉంటాయి? అక్కడే ఉంటుందా? చేపలు తింటాయి. చేపలు ఇక్కడే ఉంటాయి. అరేబియా మహాసముద్రానికి పోతాయి, ఇటు హిందూ మహాసముద్రానికి పోతాయి, ఇటు పశ్చిమాన ఉన్న బెంగాల్ మహాసముద్రానికి పోతాయి. మరి ఈ శవాలన్నింటినీ ఏం చేస్తాడో చూడండి ప్రియులారు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును, పాతాళ లోకమును, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందుతాడు. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడతాయి. ఏ అగ్నిగుండం? మనం మాట్లాడుకున్నామే, అగ్నిగుండంలోకి వెళ్ళకంటారా బాబోయ్. అది చాలా బాధాకరమైన విషయం, చాలా భయంకరమైన విషయం అని మాట్లాడుకున్నామే. అగ్నిగుండంలో మరణము, మృతుల లోకం అంట. మృతుల లోకం అంటే చచ్చిపోయి మనం పూడ్చిపెడుతున్న ఈ లోకాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అన్నమాట? రెండో మరణమైన అగ్నిగుండంలోనికి వీళ్ళందరినీ వేస్తాడు. మంచి చేసిన వారు మేలు పునరుద్ధానికి, చెడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోవలసిన ఆ భయంకరమైన మహారోజే మీరు తప్పించుకోండి అని బోధిస్తున్నాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను గారు. సర్ప సంతానమా, మీరు ఇన్ని మాటలు విన్న తర్వాత అయినా మారకపోతే ఆ మహా ఉగ్రతను మీరు ఇంకా తప్పించుకోలేరు. అది తప్పించుకోవాలి అని అంటే ఇక్కడ ఉండగానే మనం ఏం చేయబడాలో తెలిసే ప్రియులారు, సరి చేయబడాలి. దైవద్రోహులుగా మారకూడదు. కానీ మనిషి మోసం చేసే ఈ రోజుల్లో మనిషి దేవుడికి ద్రోహం చేసే జాబితాలోకి ఎప్పటికీ వెళ్ళకూడదు. మనిషిని మోసం చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ దేవుణ్ణి మోసం చేస్తే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను ఇక పాప క్షమాపణ లేదు. నా డేట్ తప్పురేసావు, నేను భూమి మీదకి వెళ్ళి వచ్చేస్తాను, మొత్తం ఉంది, మా నాన్న ఉన్నాడు, మా అక్క ఉన్నాడు అంటే అక్కడ కుదరనివ్వడు. అందుకే తీసుకోవాల్సిన నిర్ణయం ఇక్కడే తీసుకోవాలి. ఆ మహాగ్నిగుండానికి మనం పాత్రలం అయ్యామా? బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దాన్ని తప్పించుకోలేము. దేవుని కొరకు నీతిగా, న్యాయంగా, ఉన్నతంగా బ్రతుకుతారని ఆ మహాగ్నిగుండాన్ని ఆ జీవగ్రంథంలో ఆ పేరు అని వేరే గ్రంథం చెప్పబడిన ఆ పేరు తిప్పివేయబడద్దని ప్రతి ఒక్కరూ గ్రహిస్తారని కొద్ది మాటలు ఆయన వినుకుడిలో ఆశీర్వదించి దీవించునుగాక. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమరారు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు ఉగ్రత రోజు,
అందరూ మోకాళ్ళతో పిల్లలు. అయ్యా, ప్రారంభంలో సంభవించిన ఉగ్రతలు మరలా ఈనాడు కూడా సంభవించబోతున్నాయేమో. నోవాహును ఉగ్రత దినముల్లో కాపాడిన దేవుడు, ఆనాడు ఆస్తి అక్కరకు రాదని నోవాహుకు చెప్పావు. అయ్యా, ఈరోజు ధనము చూసి మేము మోసపోతున్నామేమో, జనబలగం చూసి మేము మోసపోతున్నామేమో. ఆ రోజు ఉగ్రతను నుండి తప్పించేవాడు ఎవడు ఉండడని, ఆ ఉగ్రతలు ఉన్నప్పుడు బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు, అధికారులు ఉండరు. అయ్యా, నీవు మాత్రమే శరణు చొచ్చేవాడు, నీవు మాత్రమే ఆశ్రయించే దేవుడు. ఆ దినాన నీ పిల్లలైన వారందరూ నీ రెక్కల చాటుకు రావాలి. ఉగ్రత దినాల్లో నలిగిపోవడం నీకు ఇష్టం కాదయ్యా. వ్యాధులకరమైన ఆ నిత్యాగ్ని దండంలో కాలిపోవడం నీకు ఇష్టం కాదు ప్రభువా. నీ బిడ్డలందరినీ మార్చండి, మారు మనసు కలిగించండి. ఇదే లోకం, ఇది తినాలి, ఇది అనుభవించాలి, ఇది కట్టుకోవాలి, ఇది తిరగాలని శరీరాశ నేత్రాశ జీవపడంబాలకు లోనైపోతున్నామేమో. మా స్థితిగతులను మార్చండి అయ్యా, మా పరిస్థితులను మార్చండి ప్రభువా. నోవాహు నీ మాట విన్నాడు, లోతొక్కడే నీ మాట విన్నాడయ్యా. అలాంటి బిడ్డలు నీ సంఘంలోని లేపండి. చాలా బ్రతికైన హింసైన ఖడ్గమైన కరువైన ఉపద్రవమైన నిన్ను పట్టుకుని ఉండేటట్టుగా విశ్వాసమైన నీ పిల్లలను రేకెత్తించండి. నోవాహు నమ్మకం కలిగిన వారు, లోతు లాంటి విస్తృతమైన ఇదిగోనైనా దయ కలిగిన స్వభావం కలిగిన వాళ్ళు అయ్యా మీ సంఘంలో లేపమని అడుగుచున్నాను. విశ్వాస వీరుల జాబితాను పెంచండి. మేము వచ్చి విరి కాక నీ మాట చేత పట్టుకుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇక్కడ భూమి మీద మాడుగులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. నీ బిడ్డలు ఇప్పటి వరకు ఉన్నారేమో, చెప్పేరేమో, వినే వరకు లేదు అయ్యా. ఇప్పుడు బట్ట మారిపోయి మాట్లాడండి, హృదయించండి. ఇక్కడ అల్పకాల పాప అన్నాడు అంటే ఉంచుకోవాలి. అటు రీతిగా నీ పిల్లలందరినీ తీర్చిదిద్దమని అడుగుచున్నాను. కనికరమైన దేవుడు, కృప ఈ కృపాకాలాన్ని నీ బిడ్డల మీద ఉంచండి అయ్యా. ఇదిగో నేను ఎన్నో అవసరాలు, ఎన్నో అక్కరలు, ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాడని నీ బిడ్డలందరూ కొట్టుమిట్టాడుతున్నారు ప్రభువా. యెహోవా ప్రశాంతమైన లేదన్నావు అయ్యా. గట్టెక్కించండి, ఒక కుటుంబ గట్టెక్కించండి. ఆర్థిక సమస్యలతో కలిగిపోతున్నారేమో, పరికరాన్ని చూపించుకున్నాము, చూపించేదే ముట్టుకోగానే మీరు ఆశీర్వదించండి అయ్యా. మరో మీరు ఆలకించమని అడుగుచున్నాను ప్రభువండి. సమస్త ఏమని అడుగుచున్నాను. నా దేవుడు గొప్ప
నీ బిడ్డల సాక్షి అతని కాల సమయంలో దర్శించండి. బిడ్డలు మీ చేత్తో ఎత్తి పట్టుకోమని అడుగుచున్నాను. కృపా కనికరము కలిగిన దేవా, ఈ రాత్రి కాల సమయంలో తగిన వైద్యాన్ని బిడ్డకు అందించండి ప్రభువా. ఆ కాళ్ళను ముట్టండి, ఎముకలను ముట్టండి, దుమ్ములను, కీళ్ళను, నరాలను, లోపల అంతర్గత అవయవాలు శుద్ధీకరించి ఇంకా నాలుక సడలింపు చేయమని అడుగుచున్నాను ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో స్వస్థత ఆరాధనలో ఈ కుమార్తె నిమిత్తం ప్రార్థిస్తుండగా మరలా స్వస్థత ఆరాధనకు ఈ కుమార్తెను సాక్షిగా నిలబెట్టండి. ఈ కనికరాన్ని ఉంచండి. దీనిలో ఎడల దయ చూపిస్తానన్నావు. ఇదిగో నేను కఠినలో ఎడల నేను ఇదిగో దయార్థ హృదయం కలిగి ఉంటానన్నావు ప్రభువా. నీ బిడ్డ తీరురాలు. ఇదిగో ప్రభువా, సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా. కొండల తట్టు నీకు సహాయం అడుగుతుంది ప్రభువా నీ బిడ్డ. అయ్యా, నిన్ను అడుగుతుండగా బిడ్డను లేవనెత్తండి, ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. ఇంకా అనేక బలహీనలు ఉన్నారు. పేరు పేరు వరుసలు అడిగి అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి. మరలా వారానికి తేలికపరిచి ఈ సన్నిధానంలో సాక్షులుగా నిలబెట్టమని అడుగుతున్నాను. ఆయా వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఉన్నారు, వృత్తులు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారి వ్యాపారాలు, వారి పాడి పంటలు, వారి పశువులు, దుక్కునెద్దులను ఆశీర్వదించండి. ఉద్యోగాలు గల్ఫ్ దేశాల్లో, బయట దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారయ్యా. మా సంఘం కూడా అనేకమైన బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలందరికీ కాపుదల కంచి ఉంచండి, ఆదరించండి, కనికరించండి. ఆయా వృద్ధులు ఉన్నారు, నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి. బలహీనులు ఉన్నారు, ఆశీర్వదించండి, దీవించండి. యవనులు ఉన్నారు, బాలికలు ఉన్నారు, మధ్య వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. సమస్త బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి వాళ్ళకి ఏ అవసరతలు అక్రతలు ఉన్నాయో ప్రతి అవసరత అక్రత యేసు నామములో వారికి తీర్చమని అడుగుచున్నాను. అయ్యా, దీనులు, మలుపులు, అమాగ్యులు, ఎన్నికలేని వాళ్ళం. నీ సేవకు, నీ పరిచర్యకు మమ్మల్ని ఎన్నుకున్నావు. అందుని బట్టి నీకేమిచ్చినా మా రుణాన్ని తీర్చలేవు. మా సజీవ యాగంగా మా శరీరాలు నీకు సమర్పించడం తప్ప ప్రభా. ఇదిగోనైనా సంఘాన్ని విస్తృతపరచండి. అనేక జనాంగానికి నీ సత్య సువార్త వినబడాలి. అనేక జనాంగానికి నీ స్వస్థత కార్యాలు బయటపడాలి. అనేక శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారందరికీ ప్రభువా వారి భారాన్ని తేలిక చేసే దేవుడు నీవు. ఈ బిడ్డల ద్వారా అనేక జనాంగానికి స్వార్థమానాన్ని అందించండి. అనేక ఆ దేవాలయంలో నీవు ఉన్నావని, ఆ దేవాలయంలో నువ్వు ప్రతి సమస్య తీరుస్తున్నావని, ఇప్పటికీ మనల్ని ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఈ బిడ్డలు గుర్తెరగాలి ప్రభా. అలాంటి ఆదరణ మా సంఘానికి అనుగ్రహించమని. ఒకనాడు యెరూషలేములో ఉన్న దేవాలయం మీద నీ కన్ను చూపు ఉంచారయ్యా. మా దేవాలయం మీద కూడా నీ కన్ను చూపించమని. నీరుల మల్పులు యాజకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని ఆదరించండి, కనికరించండి. మాకు శరీర బలహీనతల నుండి గట్టెక్కించండి ప్రభు. ఆర్థిక సమస్యల నుండి మా కుటుంబాన్ని కూడా లేవనెత్తమని అడుగుతున్నాం అయ్యా. ఇంకా అనేకులు ఉన్నారు ప్రభు, రాత్రికి సమయం లేక ప్రతి ఒక్కరిని నీ పేరుకి, నీ నామానికి అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానియేలు గారు, వారికి ఇచ్చిన పెద్ద కుమారుడు మేకా శ్రీను గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ కుటుంబాన్ని 30 60 100 ఫలింపులోనికి తీసుకువచ్చి ఇంకా ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమం అనేకము జరిగించడానికి నీ కృప, నీ ఆదరణ కూడి ఉన్న బిడ్డలందరి మీదను, మా సంఘం అంతటి మీదను, సంఘంలో కొత్తగా వచ్చిన నీ బిడ్డలైన వారందరి మీదను, యాజకత్వం చేస్తున్న మా మీదను మీ ఆదరణ, మీ కార్యక్రమం ఉంచుతారని ఆశపడుతూ ఉదయం వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకొని ముద్దారమని సమస్త బిడ్డలను మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ కొంచెం ప్రార్థన నాదుడైన యేసు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.